శ్రీ గురుభ్యో నమః. శివుడు ధరించే ఆయుధాలు, కవచాలు, వస్త్రాలు, మిగిలిన ఆభరణాలు ఎంతో అద్భుతమైనవి. వాటికి కొన్ని ప్రత్యేక అర్థాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మూడవ కన్ను. శివునికి 3 కళ్ళుంటాయి. కోపం వచ్చినప్పుడు ఆయన మూడవ కన్ను తెరుచుకుంటుందని, మూడవ కన్ను తెరిచిన వెంటనే విధ్వంసం సంభవిస్తుందని చెబుతూ ఉంటారు. సాధారణ పరిస్థితులలో శివుని మూడవ కన్ను అంతరాత్మ రూపంలో మెలకువగా ఉంటుందట. శివుని మూడవ కన్ను జ్ఞానం, సర్వవ్యాప్తికి చిహ్నంగా చెప్తారు. శివుని మూడవ కన్ను పంచేంద్రియాలకు మించిన దృష్టిని అందిస్తుంది. అందుకే శివుడిని త్రయంబకుడు అంటారు. త్రిశూలం. శివుడు ఎప్పుడూ చేతిలో త్రిశూలాన్ని ఆయుధంగా పట్టుకొని ఉంటాడు. భౌతిక వేడిని నాశనం చేయడానికి త్రిశూలాన్ని ఆయుధంగా చెబుతారు. శివుని త్రిశూలంలో రాజసి, సాత్విక్, తామసి అనే 3 గుణాలను కలిగి ఉంటుంది. దీనితో పాటు త్రిశూలాన్ని జ్ఞానం, కోరిక, పరిపూర్ణతకు చిహ్నంగా చెబుతారు. తలపై చంద్రుడు. నెలవంక శివుని తలపై ఆభరణంలా అలంకరించి ఉంటుంది. ఈ కారణంగా గ్రంథాలలో శివుడిని సోమచంద్రశేఖరుడు అని పిలుస్తారు. శివుని తలపై కూర్చున్న నెలవంక మొదటి నుండి మనస్సు స్థిరత్వానికి చిహ్నంగా పరిగణిస్తారు. మెడలో పాము. శివుడు పూలు లేదా నగలు ధరించడు, కానీ పామును మాత్రం మెడలో వేసుకొని ఉంటాడు. శివుని మెడలో ఉన్న పాముని వాసుకి అని పిలుస్తారు. శివుని మెడలో ఉన్న పాము భూత, వర్తమాన, భవిష్యత్తుకు సూచికగా పరిగణిస్తారు. పాము తమోగుణ ధోరణులకు ప్రతీక. శివుని మెడలో ఉండటం వల్ల తమోగుణ ధోరణులు శివుని ఆధీనంలో ఉన్నాయని చూపిస్తుంది. చేతిలో డమరుకం. డమరుకం ఆడగానే శివుని తాండవం మొదలవుతుందని, శివుడి తాండవం వల్ల విధ్వంసం మొదలవుతుందని చెబుతారు. బ్రహ్మస్వరూపంగా భావించే పరమశివుని డమరుకం విశ్వశబ్దం నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది. డమరుకం ప్రపంచంలోనే మొట్టమొదటి సంగీత వాయిద్యం అని కూడా అంటారు. శివుని చేతిలోని డమరుకం సృష్టి ప్రారంభానికి, బ్రహ్మ శబ్దానికి సూచిక. రుద్రాక్ష. శివుని కన్నీళ్ల నుండి రుద్రాక్ష ఉద్భవించిందని పురాణాల కథనం. పురాణాల ప్రకారం ధ్యానం తర్వాత శివుడు తన కళ్ళు తెరిచినప్పుడు ఆయన కళ్ళ నుండి కన్నీటి చుక్క భూమిపై పడిందట. దాని నుండి రుద్రాక్ష చెట్టు పుట్టిందని చెబుతారు. శివుడు తన మెడ, చేతులలో రుద్రాక్షను ధరిస్తాడు. ఇది స్వచ్ఛత, సాత్వికతకు చిహ్నం. గంగ. శివుని కేశవులలో గంగను చేర్చారు. పురాణాల ప్రకారం గంగాదేవి స్వర్గం నుండి భూమికి దిగి వచ్చినప్పుడు శివుడు ఆయన జటాజూటంలో బంధించారని చెబుతారు. శివుని జడలో ఉండే గంగాదేవి భక్తికి నిదర్శనంగా భావిస్తారు. పులి చర్మం. పులిని శక్తికి, అధికారానికి చిహ్నంగా భావిస్తారు. శివుడు పులి చర్మాన్ని దుస్తులుగా ధరిస్తాడు. ఆయన అన్ని శక్తులకు అతీతుడు అని చెబుతారు. అంతేకాదు, పులి చర్మం నిర్భయత, సంకల్పానికి చిహ్నంగా చెబుతారు. నంది. నంది, వృషభ, ఎద్దు శివుని వాహనం. అందుకే ప్రతి శివాలయం బయట ఖచ్చితంగా నంది దర్శనమిస్తుంది. నంది 4 పాదాలు మతం, అర్ధ, కామ, మోక్షాలకు ప్రతీకగా సూచిస్తాయి. భస్మం. శివుడు తన శరీరంపై భస్మాన్ని రాసుకుంటాడు. ప్రతి జీవి ఒకరోజు బూడిదగా మారాలి అనే సందేశాన్ని ఈ భస్మం అందిస్తుంది. స్వస్తి, శుభమస్తు.